సో పంతంగి రాంబాబు గారు సార్ చాలా సీనియర్ జర్నలిస్ట్. ఎందుకంటే జర్నలిజం అనేది చాలా ఆషామాషి వ్యవహారం కాదండి. అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందులో ఉన్న ఒడిదుడుకులేంటి, లోటుపాట్లేంటి అనేది. సో ఆ వృత్తిని ఎంచుకోవటం మాకు చాలా గర్వంగా ఉంది. ఆ వృత్తిలో మేము ఇంకా కొనసాగుతున్నందుకు, అలాగే పంతంగి రాంబాబు గారు సార్ లాంటి వాళ్ళని మీట్ అయ్యి సో చాలా విషయాలు జర్నలిజం గురించి తెలుసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ ఈ రోజు పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, మీరు కూడా చూశారు. సో మీరు కూడా జడ్జిగా ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఒకసారి మీరు మీ అమూల్యమైన మాట. చాలా సంతోషం అండి, మంచి ప్రోగ్రాం నిర్వహించారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం, క్రియేటివ్గా ప్రజెంట్ చేయడము, స్టేజ్ ఫియర్ లేకుండా చేయడం అనేది 98-97% పిల్లలు అలా చేయగలిగారు. నేను ఓవరాల్గా ఒకటే తల్లిదండ్రులు కూడా చెప్పగలిగింది ఏంటంటే, పేపర్ చూసి చదవడం నేర్పించకండి పిల్లలకి. స్టేజ్ మీద ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకు సొంతంగా వాళ్ళు మాట్లాడేలాగా ట్రై చేయండి. వాళ్ళు చూసి చదవడం, పేపర్ మీద రాసినా మొబైల్లో చదివినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతింటాయి, కాన్సన్ట్రేషన్ ఉండదు. వాళ్ళు సొంతంగా ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి ఉండదు. ఏదైనా చేసినప్పుడు వాళ్ళు సొంతంగా వాళ్ళు మనసులోంచి వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి చేతనైంది, వాళ్ళు చెప్పగలిగింది స్థిరంగా బాగా చెప్పగలగాలి. అదే ఒక రకమైన టెస్ట్ లాంటిది అనమాట. మనం పేపర్ మీద ఆధారపడి చేయకూడదు. అది జాగ్రత్త తీసుకొని ముందు ముందు పిల్లల్ని ఫ్రీగానే వాళ్ళకు ఉన్న అవగాహన నుంచి మాట్లాడేలాగా చేయాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముందుగా మనం బహుమతులు గెలుచుకున్న పిల్లల పేర్లు నేను అనౌన్స్ చేయబోతున్నాను. ఫస్ట్ వరుణ్య, ప్లీజ్ కమ్ టు ద డయాస్. వరుణ్య, కంగ్రాచులేషన్స్ వరుణ్య. ప్లీజ్ వరుణ్యకి గట్టిగా చప్పట్లు కొట్టండి. తను జూనియర్ జర్నలిస్ట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని అలా ఏం లేదు, ఎవరికి ప్రైజ్ వచ్చిందా రాలేదా అని ఎవరు లేదు. మీరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడారు ధైర్యంగా, దట్ ఈస్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ వయసులో ఉన్నప్పుడు కనీసం ఇంట్లో అమ్మ నాన్నలతో తప్ప ఎదుటి వాళ్ళతో మాట్లాడే వాళ్ళం కాదు మా జనరేషన్. అలాంటిది మీరు స్టేజ్ మీదకి ఎక్కి రికార్డులు సృష్టిస్తున్నారు. సో నెక్స్ట్ అహాన్. అహానా ఆర్ అహానా ఇక్కడే ఉంది బుజ్జిది. కమాన్, ఇంత కాన్ఫిడెంట్ గా వస్తున్నావంటే ఇందా. అహానా యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తుంది, చేతిలో బాటిల్ కత్తిలాగా అనిపిస్తుంది నాకెందుకో, రాణి రుద్రమ్మ లాగా. నెక్స్ట్ థర్డ్ వన్ జషిత్ రెడ్డి. జషిత్ రెడ్డి ఎక్కడున్నావు? ఫస్ట్ బాబు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ప్లీజ్ కమ్ టుగెదర్. మీరు ముగ్గురు ఒకటే ప్లేస్ లో నిల్చోండి. ఇక్కడ జషిత్ రెడ్డి ఇక్కడ రండి. ప్రైజులు గెలుచుకున్న వాళ్ళు ఇక్కడ మధ్యలో ఉండండి. మీరు ఇక్కడ నిల్చోండి. ఇంకొక సెకండ్ పర్సన్ అహానా, వేర్ ఆర్ యూ? ప్లీజ్ కమ్ ఫ్రంట్. అహానా. వరుణ్య ఎక్కడ? ఇప్పుడు బహుమతులు గెలుచుకుని తీసుకున్న వరుణ్యనా అహానా? వరుణ్య, అహానా, జషిత్ రెడ్డి 3 మెంబర్స్ ప్లీజ్ కమ్ అమ్మా. అక్కడ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ కూడా రావచ్చు. ఒక ఫోటోకి ఒక వీడియోకి స్టేజ్ పైకి రండి. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్ ఒక స్టేజ్ మీద నిల్చొని నిమిషం సేపు మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ గురించి, ప్లాస్టిక్ గురించి, ఎర్త్ గురించి మాట్లాడారు. చాలా గొప్ప విషయం. ఈ వయసులో వాళ్ళు అంత ధైర్యంగా ఒక నిమిషం ఆగకుండా అనర్గళంగా ఇంతమంది ముందు మాట్లాడడం చాలా గొప్ప విషయం. సో వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, ప్లీజ్. ఇంకా ఎవరైనా వాళ్ళ ముగ్గురు పిల్లల పేరెంట్స్ ఉంటే రండి. ఏరా మీ చెల్లిని వదలవా? ప్రైజ్ నీకు వచ్చిందా మీ చెల్లికి వచ్చిందా? ఇటు సైడ్ ఉన్న ఇద్దరు పిల్లల పేరెంట్స్ రాలేదనుకుంటా. వాళ్ళు అనుకున్నారు మా పిల్లలకి ఎందుకు వస్తుందిలే ప్రైజ్ అని అనుకున్నారు, కానీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు అనుకుంటారు మా అమ్మ నాన్న ఎక్కడో చిల్ అవుతున్నారు అనుకుంటారు వాళ్ళు, లేకపోతే పనుందేమో ఇంట్లో వాళ్ళకి పాపం. వాళ్ళ పేరెంట్స్ అదే పిలిచాం. వాళ్ళ నేమ్స్ చెప్పండి. మమ్మీ పేరు లక్ష్మి.
ఇంట్లో ఉంది. ఓకే ఓకే మా వాయిస్ గనక మీ పిల్లలు ప్రైజ్ గెలుచుకున్నారండి. ఓకే వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. సో వాళ్ళు ఇక్కడ లేకపోయిన తర్వాత షాక్కి గురవుతారేమో ఇంటి వెనక. అండ్ షాక్ అని కాదు, తెలియని సంతోషం ఉంటుంది వాళ్ళకి. ఒకసారి అట్లా చూడండి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించండి ఒకసారి. జషిత్ రెడ్డి వాళ్ళ ఫాదర్ లేకపోతే మదర్ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు మాట్లాడాలి. మీ బాబు ఈ ప్రైజ్ గెలుచుకున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? See, basically, this is a wonderful program to bring the talent of the kids, and this is a wonderful program. The kids are really amazing here, and everyone has performed well. Each of the student, each of the kid here has performed very well, and these programs have to be conducted very frequently whenever the holidays are there. And coming to my son, he practiced at home, and then we didn't expect he will do this much. That's it. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమందితో మమేకమయ్యి పిల్లల్ని ఇంతవరకు తీసుకొచ్చిన పేరెంట్స్ కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మన గెస్ట్ గా విచ్చేసినటువంటి రాంబాబు గారు సార్, మీ జర్నలిజంలో ఎన్నో లోతుపాతులు చూసుంటారు. సో మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడున్న జనరేషన్ కి మీకు ఎలా అనిపిస్తోంది? జర్నలిజం పట్ల అవగాహన కోసం పిల్లల్లోనే ఇప్పటి నుంచే ఒక నైతికత పెంపొందించాలి, జర్నలిజం పట్ల ఇంట్రెస్ట్ పెంచాలి అంటే వాళ్ళల్లో ఇప్పటి నుంచే ఎటువంటి మెళకువలు నేర్పించాలి అంటారు? ఇప్పటికే మనం చెప్పుకున్నాము, పిల్లల్ని ధైర్యంగా మాట్లాడడము, వాళ్ళు అనుకున్న భావాలని వాళ్ళు ఏదనుకుంటే అది ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయగలడము, క్రియేటివ్గా ఉండగలగడము, ఆ లక్షణాలను పెంపొందించాలి. అది నాయకత్వం మొత్తంగా కలిపి ఒక నాయకత్వ లక్షణాలు అనొచ్చు. ఏ వృత్తిలోకి, జర్నలిజమే కాదు ఏ వృత్తిలోకి వెళ్ళినా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేలాగా పిల్లలు ఉండాలి. వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. అవి ఎలా వస్తుంది అంటే ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని పాల్గొనివ్వడం, కేవలం అకాడమిక్స్కే పరిమితం చేసి మగ్గింగ్ అప్ చేయడం కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళకి ఏది ఆసక్తి ఉంటే ఆ విషయంలో తల్లిదండ్రులు గుర్తించి టీచర్లు కూడా దాంట్లో ఎంకరేజ్ చేయాలి. ఆ క్రియేటివ్ యాక్టివిటీలో ఎంకరేజ్ చేయాలి. ఆ చేస్తున్నప్పుడు కొంత వయసు వచ్చేటప్పటికి వాళ్ళ సొంత ఆసక్తులు ఏంటో వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోగలుగుతారు. వాళ్ళకి ఏది నిజంగా వాళ్ళకి ఇష్టమైందో ఆ రంగంలోకి వెళ్ళడానికి, దాన్ని వృత్తిగా స్వీకరించడానికి, ఒక సంపాదన గురించే కాకుండా వ్యక్తులుగా సంతృప్తిగా జీవించడానికి అది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. ఈ విషయంలో తల్లిదండ్రులు, టీచర్లు ఆ స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పిల్లల్ని పెంచడం చాలా అవసరం. రైట్ నౌ రోబోటిక్ వర్క్ షాప్ స్టార్ట్ కాబోతుంది. సో ఆయన మీకు సూచనలు చేస్తారు. ఇక్కడే ఉన్నారు వాళ్ళు, రోబోటిక్ వర్క్ షాప్ వాళ్ళు ఎలా చెప్పారో అలా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని కాదు, అందరికి ప్రైజ్ వచ్చినట్టే. సో ఎవరైతే స్టేజ్ మీదకి వచ్చి పర్ఫామ్ చేశారో దే ఆల్ ఆర్ గ్రేట్, అందరూ గ్రేటే, అందరు గొప్ప వాళ్ళే. సో డిసప్పాయింట్మెంట్ అనేది కూడా ఎవరికి లేదు. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది, అప్పుడు పార్టిసిపేట్ చేయండి. దీని తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది, ఫన్ గేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మ్యూజిక్ ప్లే చేస్తారు, అప్పుడు అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎవరైనా భగవద్గీత పాడాలనుకున్నవారు మిగతా ప్రోగ్రామే. సో రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి చూద్దాం, మాట్లాడతారా మీరు ఎవరైనా? ప్లీజ్ మాట్లాడండి, మీరు చెప్పండి పిల్లలకి. హాయ్ పేరెంట్స్, మీ పిల్లలు రోబోటిక్స్ పట్ల ఎంత ఇంట్రెస్ట్ తో ఉన్నారో వాళ్ళ ఎంకరేజ్ ని ఒక్కసారి మీరు గుర్తించి ఈ కోర్స్ లో గనక మీరు చేయాలి అనుకుంటే మన బోట్ లైవ్ గురించి సంతోష్ గారు మనతో ఉన్నారు. ఈ కోర్స్ కు సంబంధించి డీటెయిల్స్ ఈ సమ్మర్ లో మీ పిల్లలకి నేర్పించడానికి ఒక అద్భుతమైన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంతోష్ గారు మీరు కంటిన్యూ చేయొచ్చు. నమస్తే అండి, నా పేరు సంతోష్. సో వీఆర్ ఫ్రమ్ బాట్ లైవ్. సో యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కిడ్స్ ఎంత ఎంతూజియాస్టిక్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారో. సో ఈ ప్రోగ్రామ్ ఈ సమ్మర్ క్యాంప్లో అంతా కూడా కండక్ట్ చేయాలని చెప్పని వీ హ్యావ్ డిసైడెడ్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఎంటైర్ 30 days ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇక్కడ జరుగుతుందండి. సో దీంట్లో 3 levels ఉన్నాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 వచ్చేటప్పటికి గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు, అండ్ లెవెల్ 2 వచ్చేటప్పటికి గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 7, అండ్ లెవెల్ 3 వచ్చేటప్పటికి గ్రేడ్ 7 టు గ్రేడ్ 10. మొత్తం 3 levels ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు
మెయిన్గా పిల్లలు రోబోటిక్స్లో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో థియరిటికల్లీ ఏమి ఉండదన్నమాట, మొత్తం అంతా ప్రాక్టికల్లీ ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ దిస్ ఏజ్ అంటే గ్రేడ్ 1 నుంచి కానీ గ్రేడ్ 5th కానీ లేకపోతే గ్రేడ్ 7th కానీ ఏ గ్రేడ్ వాళ్ళైనా సరే వాళ్ళకి ఎంత ఏం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బేసిక్స్ స్క్రాచ్ ప్రోగ్రామింగ్ అంతా కూడా వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వాళ్ళ చేతే ఒక చిన్న రోబోట్ లాంటిగా ఇచ్చి వాళ్ళతోనే అసెంబుల్ చేపిస్తాం. లైక్ ఆటో బాట్స్, ఇక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ బాట్ ఒకటి ఉంది, దట్ బాట్ విల్ మూవ్. అండ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ జింగ్ బాట్ విల్ డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్. సో ఇది జింగ్ బాట్ అనమాట. సో దీన్ని అసెంబుల్ చేపిస్తాం, మొత్తం డిసేబుల్ చేపించి. అండ్ దాంతోపాటు ప్రోగ్రామింగ్ని మొబైల్ ద్వారా వాళ్ళకి అంతా ఆపరేటింగ్ అంతా చేయించడం జరుగుతుంది. అండ్ పిల్లలకి ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయడం కోసము మా రోబో డాగ్స్ ఉన్నాయి, వీక్లీ వన్స్ అవి ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ దాంతో వాళ్ళు ఎంటర్టైనింగ్ అవుతారు. అండ్ అది కాకుండా మీరు పాంప్లెట్లో చూస్తే ఒక మొబైల్ ప్లానిటోరియంలా ఉంది. ఆ మొబైల్ ప్లానిటోరియం కూడా మేము ఇక్కడే ప్లేస్ చేస్తాము. అదొక బెలూన్ లాగా ఉంటుంది అనమాట. కిడ్స్ విల్ గో ఇన్ సైడ్ దే విల్ సాట్ ఫర్ 40 minutes అనమాట. అది కూడా ఈ 4 weeksలో ఎవ్రీ వీక్ వన్స్, అంటే ఒక వీక్ డాగ్ రోబోట్, ఒక వీక్ వచ్చేటికి బెలూన్ స్ట్రక్చర్ దాంట్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్ని ఉంటాయి అనమాట అండి. దట్ టు ఇన్ యువర్ ప్రెమిస్ ఇట్ సెల్ఫ్. అది ఎక్కడ అనేది విల్ అనౌన్స్ ఇట్ వెరీ సూన్. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఎంటర్ యువర్ నేమ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకొక బంపర్ ఆఫర్ అండి. సంతోష్ గారు చాలా నేను ఓపెన్ చేసేస్తున్నాను, ఎందుకంటే అది రివీల్ చేసేస్తాను. ఎందుకంటే పేరెంట్స్ యాక్చువల్గా మనకి ఈ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి ఎంత ఉంటుంది ఫీజు, 100% పే చేయాల్సి ఉంటుంది కదా మనం. కానీ సాక్షి పేపర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న స్లిప్ గనక మీరు సంతోష్ గారికి చూపించినట్లయితే మీకు ఈ కోర్స్ కి సంబంధించి 50% డిస్కౌంట్ వస్తుంది. సో మనకి ఈ కోర్సుకి మనం 100% ఫీజు పే చేయక్కర్లేదు. సాక్షి పేపర్ సబ్స్క్రిప్షన్ రిసిప్ట్ కనుక మీరు చూపిస్తే కేవలం 50% మాత్రమే మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆఫర్ ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ సంతోష్ గారు చెప్తారు. ఎస్, సో యాక్చువల్గా యూజువల్గా ఈ రోబోటిక్స్ కైండ్ ఆఫ్ థింగ్ బయట కనుక వెళ్ళి నేర్చుకుంటే కనుక ఇట్ హార్డ్లీ కాస్ట్ అరౌండ్ సమ్ 15,000 to 20,000 ఇన్ బిట్వీన్ దాట్. బట్ ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళి నేర్పించాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. బట్ ఇక్కడ మీ ఇన్ హౌస్లోనే ఈ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. బేసికలీ ఇట్స్ అరౌండ్ సమ్ 10,000 rupees. సో బట్ సాక్షి వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యాము. సో దానివల్ల 50% డైరెక్ట్ ఆఫ్ అనమాట. సో ఇట్ ఈస్ ఫర్ 5,000 rupees అనమాట అండి. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఎన్రోల్ యువర్ నేమ్స్. అండ్ అలాగే ఇప్పుడే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే మా స్టాఫ్ సాక్షి సిబ్బంది ఇక్కడే ఉన్నారండి, వినోద్ గారు అండ్ మహేష్ గారు. సో మీకు ఆ 3 shares లో ఉన్నారు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే ఉన్నారు, కాంటాక్ట్ అవ్వచ్చు. బ్లూ కలర్ బ్యానర్ దగ్గర 3 chairs లో కూర్చొని ఉన్నారు కదండి, వాళ్ళే మన సాక్షి సిబ్బంది. సో ఈ కోర్స్ కి సంబంధించి అదే విధంగా ఆఫర్ కి సంబంధించి మనం అప్రోచ్ అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. థ్యాంక్స్ అలాట్. అండ్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు హనుమాన్ చాలీసా పాడాడు కదా ఒక బాబు. ఆ హనుమాన్ చాలీసా పాడిన బాబు వీడియో సాక్షి ఫ్యామిలీ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాము. ప్లీజ్ యూ కెన్ వాచ్ దేర్ ఆన్ సాక్షి ఫ్యామిలీ ఛానల్ ఆన్ యూట్యూబ్ దట్ హనుమాన్ చాలీసా సాంగ్.